ఈ వీడియోలో శివ సారు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ గురించి వివరిస్తూ దానికి వ్యాయామం ఎలా చేయాలో కూడా వివరించారు. ఇప్పుడు మనం పెల్విక్ ఫ్లోర్ గురించి మాట్లాడుకుందాము. గర్భాశయము, హెర్నియా, ముఖ్యంగా మహిళల్లో ఈ కండరాలు మన శరీరములోని అనేక అవయవాల బరువును మోయటానికి సహాయపడతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కండరాలు బలహీనంగా మారి అవయవాలను సరిగా నిలబెట్టలేవు. అప్పుడు మహిళల్లో గర్భాశయ ప్రోలాప్స్ అనే సమస్య రావచ్చు. అంటే గర్భాశయం కిందకి జారి యోని దగ్గరకు చేరుతుంది. పూర్వకాలంలో లేదా వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో వారు గర్భాశయాన్ని మళ్ళీ లోపలికి నెట్టే ప్రయత్నం చేసేవారు. అది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. కొన్నిసార్లు అది మళ్ళీ కిందకి జారకుండా ఉండేందుకు లోపల ఒక రింగ్ పెట్టేవారు. కాబట్టి ఈ పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలంగా ఉండాలి. ఇందులో యానస్ కండరాలు కూడా ఉంటాయి. మహిళల్లో యోని కండరాలు కూడా ముఖ్యమైనవి. పురుషులలో కూడా మూత్రనాళానికి సంబంధించిన కండరాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ కండరాలను బలపరచటానికి ఒక వ్యాయామం చేయబోతున్నాము. మనము శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఈ కండరాలను బిగపట్టి పైకి లాగుతున్నట్టుగా పట్టి ఉంచాలి. కొద్దిసేపు ఆపాలి. తరువాత శ్వాసను బయటికి వదిలేటప్పుడు ఈ కండరాలను మెల్లగా సడలించాలి. మళ్ళీ శ్వాసను లోపలికి తీసుకుని కండరాలను బాగా పైకి లాగిపెట్టి ఉంచాలి. శ్వాసను బయటకు వదిలేటప్పుడు కండరాలను విడిచేయాలి. ఇలా మళ్ళీ మళ్ళీ చేయండి. మీరు ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత మంచిది.